తింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొనెను. దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెన్నడూను ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినం ఆరంభము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలా ఉండెనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా ఓలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదుల పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. అయినను సిల్వ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడూను ఎప్పుడూను ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను కనుక ఆ దినము యూదులు పరచు దినమైనందున ఆ యూదులు సిద్ధపరచు దినమందైన వారు అందులో యేసును పెట్టిరి. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించునుగాక. గమనించండి పిల్లల, యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం తన ప్రజలైనటువంటి యూదా ప్రజలే అసూయ చేత అప్పగించారు శిలువకు. తరువాత ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, యూదుల్లో ఉన్నటువంటి తెగలు ఇవన్నీ దాదాపుగా 7 రకాల తెగలు ఉన్నాయి. వారందరూ కలిసి యేసయ్యను అసూయ చేత పిలాతును అప్పగించారు. పిలాతు గవర్నర్ గవర్నర్ కాబట్టి ఆయన తీర్పు తెచ్చాడు. ఆయన కూడా అర్థమైంది. ఆయన కూడా ఏమర్థమైందంటే వీళ్ళు అసూయ చేత యేసయ్యను అప్పచెప్పారు, చంపాలని చూస్తున్నారు. అసూయ చేత చంపారు, సిలువే చంపాలని చూస్తున్నారని యేసయ్య పిలాతు కూడా అర్థమైంది. పిలాతు గారు అంటున్నాడు, ఈయన ఏ నేరం చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఈ నిర్దోషి. కాబట్టి ఈయనను విడిపించాలనే ప్రయత్నం చేశాడు. ఈలోపు తన భార్య కూడా కలలో కనిపించిందండి యేసయ్య. ఎందుకని ప్రజలు రాలేదు, రాదలుచుకోలేదు మందిరాలకి. సరే వస్తే నాకేంటి రాదు. పిలాతు భార్య కూడా కలగన్నదట. ఆ కళలో నీతిమంతుడైనటువంటి ఈయన యేసయ్యను బాధిస్తున్నట్టుగా, చంపుతున్నట్టుగా తాను కూడా చూసింది పిలాతు భార్య.
పిల్లరా ఏమంటేనే కబురు చేసింది పిలాతు గారికి, గవర్నర్ గారు, అయ్యా ఆయన నీతిమంతుడు, ఆయన జోలి నువ్వు పోవద్దు. అలా చెప్పిన వెంటనే ఈయన విచారణ చేస్తుంటే ఏ నేరం కూడా ఆయన మీద అభియోగం వాళ్ళు చేశారు, కానీ ఏ అభియోగం కూడా అది ప్రూఫ్ చేయలేకపోయారు, రుజువు చేయలేకపోయారు. రకరకాల నేరాలు మోపారు యేసయ్య మీద. ఏం మోపారు చెప్పండి? ఈయన యూదుల రాజట అని చెప్పుకున్నాడని నేరం మోపారు. కొంతమంది ఇతను వంచకుడు అని చెప్పారు, కొంతమంది మన మతాన్ని చెడగొడుతున్నాడని, రకరకాల దేవాలయాన్ని పడగొట్టి మూడో దినం తిరిగి లేపుతారు, మూడో దినాన్ని నేను కడతానని ఇలాంటివి అన్నాడని చెప్పేసి ప్రభువారి మీద రకరకాల నేరాలు మోపారు. ఏ నేరం కూడా రుజువు చేయలేకపోయారు. ఇప్పుడు పిలాతు అనుకున్నాడు కదా, ఇతను ఏ నేరం చేయలేదు, నిర్దోషి, ఇతన్ని నేను విడిచిపెట్టాలని తీర్మానానికి వచ్చాడు. అయితే వీళ్ళు అసూయ చేత చంపాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కేకలే గెలుస్తూ ఉన్నాయి. సిలువేమని కేకలే గెలుస్తుంది. ఇటు దుర్మార్గుడు అంటున్నారు. యేసయ్య ఏం దుర్మార్గం చేశాడమ్మా? కుంటోళ్ళని బాగు చేశాడు, గుడ్డోళ్ళని బాగు చేశాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, దెయ్యాలు పట్టిన వాళ్ళని మాటతో గద్దించాడు, పక్షవాతం వాళ్ళని స్వస్థపరిచాడు, చాంద్ర రోగిని బాగు చేశాడు మాటతో. ఎంతమంది యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలంట. ఒక భూమి అంత గ్రంథం ఉంటే ఆ గ్రంథంలో రాస్తే, ఆ గ్రంథం భూమి అంత గ్రంథం, అర్థమైందా? ఎంత గ్రంథం అంటే పుస్తకం, గ్రంథం అంటే ఒక బుక్, ఒక నోట్స్ అన్నమాట. భూమి అంత గ్రంథం ఉంటే ఆ గ్రంథం కూడా చాలదంట ప్రభువారు చేసిన అద్భుతాలు రాస్తే. అలా ఎన్నో అద్భుతాలు చేసి ప్రజల మన్నను పొందాడు. ప్రజలందరూ ఆయన వెంట వెళుతున్నారు. దేవునికి స్తోత్రం. ఉన్నారా ఇక్కడ? ఉంటే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తినొచ్చారు మీకేంటి? అందుకే చేతులు పైకెత్తి స్తోత్రం బిగ్గరగా చేయాలి. హల్లెలూయా. అవును ప్రియులారా, ఇన్ని అద్భుతాలు చేస్తే ఏం చేస్తారు ప్రజలు? యేసయ్యా యేసయ్యా అని కలవరిస్తా బహుజన సమూహం ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అనేకులు శిష్యులు, 5,000 మంది శిష్యులయ్యారు. తర్వాత వాళ్ళు చిన్నగా వెళ్ళిపోయి 500 మంది అయ్యారు. 500 వెళ్ళిపోయి 12 మంది మాత్రమే మిగిలారు. సరే, ఏమైనా ప్రభునందు ప్రియులారా, పిలాతు తన భార్య చెప్పిన మాట, ఈయన మూవింగ్ చూసి, వాళ్ళందరూ కేకలు చూసి ఆయన అర్థం చేసుకుంది ఏంటంటే, ఈయన నిర్దోషి, ఈయన్ని విడిచిపెట్టాలి, ఏ విధంగా అయినా ప్రభుని, ఈ నిర్దోషిని విడిపించాలి, మరణం శిక్ష వేయకుండా తప్పించాలని ప్రయత్నం చేశాడు. ఆలోచన చేస్తాంట. ఆ పండుగలో, పస్కా పండుగలో వాళ్ళకు ఒక ఆచారం ఉందంటే, ఏ ఆచారం అంటే ఒక ఖైదీని విడిచిపెట్టడం ఆచారం ఉందంట. ఇప్పుడు మనవాళ్ళు కూడా భయంకరమైనటువంటి క్రూరులను, ఆడపిల్లల్ని గర్భవతిగా ఉన్న 10 మంది చెరిపి గర్భము చీల్చి చంపి, ఆ బిడ్డను చంపి తల్లిని చంపారు దుర్మార్గులు. తెలుసా మీకు? చెప్పురంటమ్మా. గర్భవతిని 10 మంది రేపు చేసి, పిల్లను చంపి తల్లిని చంపారు, కాల్చేశారు. ఈ దుర్మార్గులని గవర్నమెంట్ అంట ఒక 5-6 ఏళ్ల తర్వాత మంచి వాళ్ళని విడిపించిందంట. స్తోత్రం. వాళ్ళ సత్ప్రవర్తన జైల్లో బాగుందంట, వాళ్ళని విడుదల చేశారు. ఎంత దారుణమైన ప్రభుత్వాలు! రుజువు చేయలేకపోయారు దాన్ని. కనులార కనిపిస్తూనే ఉంది సిచ్యువేషన్. ఎవడు సాక్ష్యం ఇవ్వలేకపోయాడు. మణిపూర్ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు. ఆడపిల్లల్ని
బేర్ బాడీతో ఊరేగించారు, బట్టలు ఊడదీసి ఊరేగించారు. మర్మావయాల మీద కర్రలతో కొడతా ఉన్నారు, టచ్ చేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు. తీసుకుపోయి ఆమెని పాడు చేసి చంపేశారు. ఒక్క అమ్మాయిని కాదు, రాష్ట్రం రాష్ట్రం రావణ కాష్టంగా మారిపోయి అందరూ పారిపోయారు ప్రాణాలు దక్కించుకోవటానికి. భయంకరంగా ఉన్నాయి రోజు. ఎవరు వాళ్ళు తెలుసా? ఎవరు అనుకున్నవారు? యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి కుటుంబాలు మనకు కూడా రాబోతున్నాయి. మీరు పారిపోతారు, చచ్చిపోతారు, యేసు కోసం జీవిస్తారు, యేసయ్య కోసం బ్రతుకుతారు, సాక్షిగా ఉంటారు. మీ తీర్మానం అప్పుడు బయటపడుతుంది. గట్టి గింజేదో చాలు. ఇప్పుడు బయటపడుతున్నాయి. అట్టు వాస్తవం నలుగుతున్నారు. సరే, ఏమైనా గవర్నమెంట్ అంటే వాళ్ళని నిర్దోషులని కొన్ని సంవత్సరాల తర్వాత శిక్ష వేసి యావజ్జీవ కారాగార శిక్ష వేసి వాళ్ళని విడిచిపెట్టారు. మంచోళ్ళు, సత్ప్రవర్తన జైల్లో చూసి వీళ్ళని ఖైదీలను విడిచిపెడుతున్నాం అని విడిచిపెట్టారు. ఎంత దారుణం అంటారు. అలానే యూదుల రోమా ప్రభుత్వం యొక్క ఆనవాయితీ ఏంటంటే ఈ పస్కా పండుగలో ఎవరో ఒక ఖైదీని విడిచిపెట్టడం వాళ్ళకి అదొక ఆనవాయితీ అన్నమాట, అదొక చట్టం. కాబట్టి పిలాతు అనుకున్నాడంట, యేసయ్యను ఈయన నిర్దోషిగా ఉన్నాడు, ఈయన్ని విడిచిపెడదాము అని తాను తీర్మానం చేస్తాను. అది కనుక అతను గవర్నర్ కాబట్టి విడిచిపెట్టాలని విడిచిపెట్టవచ్చు, ఖైదీకి క్షమాభిక్ష పెట్టేసి విడిపించవచ్చు. అలా అనుకొని విడిపించాలని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని అడిగాడంట మాట వరుసకి, ఈ పండుగలో ఒక ఖైదీని విడిచిపెట్టడం మనకు ఆనవాయితీ కాబట్టి నేను క్రీస్తు అనబడిన యేసును విడిచిపెట్టాలనుకుంటున్నాను, మీరేమంటారంటే నో 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 నో, మాకు బరపానైనా విడిచిపెట్టు కానీ యేసయ్యను సిలువేయమని 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 కేకలు వేశాడు. పిలాతు కూడా ఏం చేయలేక వారి కేకలే గెలుచునని ఆయన చేతులు కడుక్కొని నేను నిర్దోషిని చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమన్నాడు ప్రజలు. ఎవరు వాళ్ళు? ఆయన బంధువులే. దేవుని స్తోత్రం చెప్పండి. బంధువులే పెడతారంట కంట్లో, బాగానే ఉంటారు, కంట్లో పొల్ల పెట్టేది వీళ్ళు. కొద్ది పేరు వస్తే చాలు పాస్టర్ గారికి, వీడిని ఏం చేయాలా, చంపాలని చూస్తున్నారంట. దుర్మార్గం. ఇక్కడ నుంచి నన్ను పంపించాలని చూస్తున్నారు. నేను రాకపోతే కొంతమందికి మొక్కలు అందంగా ఉంటున్నాయి, నేను వస్తేనేమో నాకు లెక్కజం లేదు. నా ప్రభు ఎక్కడ చెప్తే నేను అక్కడ పోతా. నేను డబ్బు కోసం చేసేవాడిని కాదు, ఆకలి కోసం చేసేవాడిని. అసలు అంతకంటే 25 సంవత్సరాల నుంచి నేను దేవుని పని చేస్తాను. లెక్కలేదు, మరణమైన లెక్క లేదు. నిన్న వస్తుంటే గొయ్యి ప్రొక్కులని పెట్టి తీసినట్ట గొయ్యి. వాడు యేసునామములో ఆ గోకులను పడును కాక. ఆమెనండి, మీరు అనండి గట్టిగా. మరి నా కోసం తీస్తే వాడు పడద్దు. హామాను మోర్దెకై కోసం ఉరికమ్మను కట్టాడంట. ఏమైంది? మోర్దెకై ఏమో రాజయ్యాడు, ఆ ఉరికమ్మ చేసిన వాడినే ఉరి. అట్నే నజరుడేస్తున్నాము ఎవడు గోతి తీస్తే వాడి ఆ గోతిలో పడునుగాక. దేవునికి విరోధంగా రూపించబడిన ఆయుధం నిరర్థకమవునుగాక. ఆమెనంటాం కూడా కష్టంగా అంటున్నది. మీరు గట్టిగా రండి, లేదా మందిరానికి వ్యతిరేకం కాలు దొరుకుతారా? దోమాకండి. కాబట్టి ప్రభునందు ప్రియులరా, పాపం పిలాతు చేతులు కట్టుకున్నాడు, కడుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. నేను నిర్దోషిని, ఈయన నిర్దోషి, నేను కూడా నాకు ఏం చేతగాక విడిచిపెడుతున్నాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా అని చెప్పేసి ఆ ప్రజలు కేకలకే విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు తీసుకెళ్లారు, భయంకరంగా కొరడలతో కొట్టారు, హింసించారు. 6 గంటల నుంచి
9 గంటల దాకా బాధిస్తానే ఉన్నారు. 9 గంటలకి తీసుకెళ్ళి గొల్గొతా కొండ పైన ఆయన ఏం చేశారంట? సిలువ వేశారు. వీళ్ళతో పాటు ఖైదీలను కూడా ఇద్దరిని, కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, వారి శిక్షకి, వాడు చేసినటువంటి దోషానికి వాళ్ళను కూడా సిలువ వేశారు. ప్రియులారా, ఆ రీతిగా 9 గంటలకు సిలువైపడ్డాడు ప్రభువారు. 9 గంటల నుంచి దాదాపుగా 3 గంటల వరకు సిలువలో ప్రేలాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఎన్ని గంటల వరకు అంట? 6 గంటల నుంచి బాధిస్తా ఉన్నారు. 9 గంటలకి గొల్గొతా కొండ మీద సిలువ వేశారు. 9 గంటల నుంచి 3 గంటల వరకు యేసయ్య సిలువలో ఏ నేరము చేయని యేసయ్య సిలువలో వేలాడుతూ ఉన్నాడు. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆయన జీవవాక్కులు, చివరి సందేశం తన పిల్లలకు ఇస్తా ఉన్నాడు దేవుడు యేసయ్య. 3 మాటలు పగటి వేళలో మాట్లాడాడు. 12 గంటల అయిపోగానే చీకటి కమ్మిందంట. దేశమంతా ఏమైంది? గడాంధకారం, చీకటి కమ్మిపోయింది. ఆ చీకటిలో కూడా ప్రభువారు తన పిల్లల కోసం జీవవాక్కులు అందించాడు, చివరి మాటలు అందించాడు. స్తోత్రం. ఒక్కొక్క మాట ఆణిముత్యం అన్నమాట. ఒక్కొక్క మాట ఏ మనుషుడు పలకలేని మాట, ఏ మనుషుడు కూడా చివరి మాటలు, ఇలాంటి మాటలు ఉచ్చరించినటువంటి దాఖలు ఎక్కడ కనిపించదు. ప్రియులారా, కాబట్టి 7 మాటలు కూడా 7 ముత్యాల కంటే, అమూల్యమైన రత్నాల కంటే, పగడాల కంటే, ఈ లోకముల ధనధాన్యాల కంటే విలువైన మాటలు ప్రభు అయిన యేసు సిలువలో పలికాడు. 7 మాటలు. 7 మాటలు నిన్నటి దినాన మనం ధ్యానించుకున్నాం. ఎవరైనా ఒక్కడు చెప్పండి, చూడకుండా చెప్పండి. ఒక్కొక్క మాట ఒక్కొక్కరు చెప్పండి చాలు. తండ్రి మీరేం చేస్తున్నారు? మీరు అట్ట కాదమ్మా, వచ్చినంతో సహా లిఫ్ట్ చేయాలి. చదువుకున్న వాళ్ళు మీరు ఆగండి. మీరు సీనియర్స్. ఎవరంట వీళ్ళు? సీనియర్స్ కాబట్టి ఈ సీనియర్స్తో సావు, ఎత్తుకున్న చావి, దించిన చావు అంట పిల్లల్ని. స్తోత్రం. కాబట్టి నేర్చుకున్న వాళ్ళకి ఏముంటుందంటే మీసాలు వచ్చేస్తాయి. ఆడవాళ్ళకి మీసాలు వస్తాయి, మగవాళ్ళకి ఏమో మీసాలు పోతాయి. స్తోత్రం. అంతే. మరి దీపెందుకు వస్తుంది చూడండి. మీసాలను తెచ్చి నన్ను మా భక్తుడివి, మా సంఘ పెద్దవి, మా సంఘానికి నాయకుడు అంటాడు, కానీ మీసాలు వచ్చితే వాడు పనికిరాడు అక్కడ. స్తోత్రం. కాబట్టి ఇక్కడేమో మీసాలు వస్తాయి, అక్కడే మీసాలు వస్తాయి. కాబట్టి మీరు సీనియర్స్ కొద్ది మౌనం ఉంటే కొంచెం చదువుకున్న పిల్లలు ఉన్నారు. 7 మాటల్లో వచ్చినానుసారంగా ఎవరైనా ఒక్కొక్కటి చెప్పండి. ఒక్కొక్కటి చాలు. సరే, వచ్చినాలు చెప్పకపోతే చెప్పారు, వాక్యాలన్నా చెప్పండి, వాక్యమన్నా చెప్పండి. 100 పాటల కంటే ఒక్క మాట ముఖ్యమైనది. వింటున్నారు బిడ్డలారా? నా వైపు చూడండి, వినండి. 100 పాటల కంటే నేను గాయకుడిని, నేను గాయకుడిని గానాలు కావటం కాదు. గానమేమో నోటితో పాడుతుంటే హృదయం ఏమో బజార్కి ఇస్తాడు. దేవుడు మెచ్చుతాడమ్మా. కాబట్టి 100 పాటల కంటే ఒక వచనం నేర్చుకోవడం నీ జీవితానికి, దేవుని వాక్కు నిన్ను బ్రతికిస్తుంది. నీకున్న బాధలలో నెమ్మది కలుగు చేస్తుంది. 119:50 కీర్తనలు అంటాడు, 119 కీర్తన 50 వచనం అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలలో. వాక్యము జుంటి తేనెల దాని కంటే మధురమైంది. నా బాధ
బాధలలో నాకు నెమ్మది కలిగించున్నది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. దేవుని వాక్యం ఎంత విలువైందో భక్తుడు చెప్తున్నాడు. ఒకసారి చదవండి సామెతల గ్రంథం 1వ వచనం 2వ వచనం చదువమ్మా. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. 2వ అధ్యాయం 1వ వచనం. అవి దీర్ఘాయువును చదువు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవనంతో కూడిన సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టికి మానవుల దృష్టికి ఎందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకొందు. చాలు. నా కుమారుడా, నా ఉపదేశం అంటే దేవుని వాక్యమే, ఆజ్ఞలే, దేవుని మాటలే. వాటిని నీ హృదయమైన పలక మీద రాసుకోమంటున్నాడు. అవి నీకు సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందని, దీర్ఘాయువును సుఖజీవనంతో కూడిన సంవత్సరములు శాంతిని నీకు అనుగ్రహిస్తాయని దేవుని వాక్య భాగం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నాలుగవ అధ్యాయము సామెతల గ్రంథం 4వ అధ్యాయము 21, 20, 21, 22, 23 త్వరగా 20 వచ్చింది. నా కుమారుడా, నా కుమారుడా, నా మాటలను ఆలకింపము. నా వాక్యములకు నీ చెవియొగ్గుము. తొలగిపోనీయకుము. ఏంటికంట? దేవుని వాక్యములకు చెవియొగ్గ. నా మాటలు ఆలకింపము. నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కనుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి దేవుని వాక్యము దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. దేవుని వాక్యము నీకు నెమ్మదినిస్తుంది, దీర్ఘాయుష్నిస్తుంది, సుఖజీవనంతో కూడిన సంవత్సరాలు ఇస్తుంది. ప్రియబిడ్డ, సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. దేవుని వాక్యము శక్తి కలిగినది, ఆత్మలను రక్షించేటువంటి వాక్యం. యాకోబు పత్రిక, నేను వస్తాను, నీకు దేవుడు నడిపిస్తున్నాడు, మీరు నడవట కూర్చోండి, వెంటనే మీ పని. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం చదువుతాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చాలు. ఆత్మలను రక్షించే వాక్యం. కాబట్టి 100 పాటల కంటే, ఆ మాట వింటున్నారా? వినపడుతుందా? 100 పాటల కంటే దేవుని ఒక వాక్యం మీ గుండెలలో దాచుకోవచ్చు. అది అగ్నిలాగా మండుతుంది. నీకు జీవాన్ని ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, శాంతినిస్తుంది. ఎన్ని మీరు ఆకలి కూడా అవనివ్వదంట దేవుని వాక్యం. కాబట్టి వాక్యము చాలా ప్రాముఖ్యమైనది, నేర్చుకోవాలి. సరే, వచ్చిన లోపల చెప్పండి. 7 మాటలు చూస్తున్నావు, దేవి అని చూస్తున్నావు. సరే, వచ్చినాలని చెప్పండి. అంటే వచ్చినా కాకుండా సెంటెన్స్ చెప్పండి. మొదటి మాట. ఒకరు లేవండి, చెప్పేవాళ్ళు లేవండి. మొదటి మాట
చెప్పండి చెప్పు టైం అయిపోతుంది. ఓకే, రెండవ మాట రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో. మూడవ మాట వెరీ గుడ్. అమ్మా ఇదిగో నీ కుమారుడు, తల్లితో ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. నాలుగవ ఓకే, ప్రైజ్ గాడ్. నా దేవా నన్నెందుకు జీవించి. ఐదవ మాట వెరీ గుడ్, నేను దెబ్బకి కొలుచున్నాను. ఆరో మాట ఇట్స్ ఫినిష్, సమాప్తమైనది. ఏడవ మాట నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. 7 మాట చూడకుండా చెప్పాలి, నేర్చుకోవాలి. యవ్వన పిల్లలు, చదువుకున్న పిల్లలు, మాకైతే కంఠంత పాఠం. నేను మీకు సండే స్కూల్ జరపలేకపోతున్నాను, కానీ అయితే అందరితో కంఠత వాక్యాలు నేర్పించేవాడు. కానీ నాకు అవకాశం కుదరదు. 2 సంవత్సరాలు వచ్చినప్పుడేమో ప్రజలు రాదు. సరే, ఏమైనా చదువుకున్న పిల్లలు వచనాలను నేర్చుకొని మనసులో దాచుకోవాలి, పట్టుదలతో పట్టుకోవాలి. నీ హృదయంలో పట్టుదలతో నా మాటలు పట్టుకొని నేను అంటున్నాడు. ఈసారి పాటలు పట్టుకుంటున్నారు కానీ వాక్యం గుర్తుంటుందా? అన్నీ గుర్తుండని ఇస్తాడు కానీ వాక్యాన్ని మాత్రం, వాగ్దానాలను గుర్తుండనివాడు సాధారణుడు. నేను తోడుగా ఉన్నానని ఏం చెప్తుంటే ఇవి ఒకటే చింత. స్తోత్రం, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము శక్తి కలిగింది, నేర్చుకున్నాం. నేనైతే లేదు, డ్యూటీలో ఉన్నప్పుడు రోజుకు ఒక మాటని క్యాలెండర్లో చూసి రోజుకు ఒక మాటను చేసి ఏం చేసాడు తెలుసా? మనసులో ధ్యానించుకుంటా ఉండేవాడిని, డ్యూటీ చేస్తూనే ఉండేవాడిని. ఆ మాట అలా పదే పదే నీ వాక్యం నా పాదములు, నా త్రోవకు వెలుగు, నీ వాక్యం నా మనసులోనే రోజంతా ధ్యానించేవాడు. స్తోత్రం. రోజంతా ధ్యానిస్తే ఇక వచ్చినవి రాదా? ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అలాగ దేవుని వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా మనం ఉండాలి, నేర్చుకునే పిల్లలుగా, దాచుకునే పిల్లలుగా, యవ్వన పిల్లలు ఉండాలి. నేనైతే 10 ఆజ్ఞలు మీరు చెప్పండి. 10 ఆజ్ఞలు ఎవరైనా యవ్వనస్తులు, చదువుకున్న పిల్లలు చెప్పగలుగుతారా? చిన్న వయసులో నాకు కీర్తన పుస్తకం ప్రజెంట్గా మా టీచర్స్ ఇచ్చారు. చెప్పారు ముందుగానే, నేను క్విజ్ పెడతాం, 10 ఆజ్ఞలు క్విజ్ నేర్చుకుంటానంటే నేర్చుకొని కంఠపాఠం చేస్తే ఒక బైబిల్, ఒక కీర్తన పుస్తకం నాకు ప్రజెంట్ చేశారు. అవి ఇప్పటికీ బాల్యములోనే బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పితే వాడు వృద్ధాప్యంలో కూడా తప్పిపోడట. నేర్చుకున్నాను కాబట్టి ఆ గుండెల నిండా, నా హృదయం నిండా ఆజ్ఞలు ఇంకా అలానే ఉన్నాయి, మర్చిపోలా. బాల్య దినాలలో పిల్లలు చదువు వాళ్ళకి ఎక్కువగా గ్రహణ శక్తి, జ్ఞాపకం ఉంచే శక్తి, మెమరీ పవర్ దేవుడు ఇస్తాడు. త్వరగా చదువుకుంటే వాళ్ళకి వెంటనే 1కి 4 సార్లు చదువుకుంటే వెంటనే మెమరీలో ఆ స్టోర్ అయిపోతాయి, హృదయంలో స్టోర్ అయిపోతాయి, జ్ఞాపకం ఉంటాయి. అవి నిన్ను త్రోవ నడిపిస్తావంటే దేవుని స్తోత్రం. నీలో ఉండి చెప్తా, మారంగా తప్పుతున్నావు, చక్కగా నడు, అటు కాదు ఇటు వెళ్ళని చెప్పేసి దేవుని వాక్యం నీలో ఉండి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభునందు 100 పాటలు నేర్చుకునే కంటే ఒక్క మాట, ప్రభు మాట నేర్చుకోండి. నీకు జీవాన్ని, ధైర్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, ఓదార్పును, ఆదరణ, ఏది కావాలంటే ఆ మాట, నీకు ఆదరణ కావాల మాట ఆదరణ ఇస్తుంది, ధైర్యం కావాల్సిన మాట ధైర్యాన్ని ఇస్తుంది. ఎవరి వలని ధైర్యం దేవుని వాక్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని దాచుకోండి. కాబట్టి 7 మాటలు ప్రభు వారి సిలువలో
మన కోసం జీవ సందేశం ఇచ్చాడు. జీవ సందేశం అంటే దానికి, ఆ సందేశానికి ఇక లైవ్ అనేటువంటిది లేదు. నిత్యం ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? యేసయ్య సిలువలో, నిన్న కాదమ్మా చనిపోయింది, 2024లో ఆయన సిలువలో గొల్గొతా, యెరూషలేములో కదా, యెరూషలేములో గొల్గొతా కొండ మీద ఆయన ఆనాడు 2024 సంవత్సరాల క్రితం చనిపోయి సిలువలో ఆ మాటలు మనకు అందిస్తే, ఈ తరం మనకు 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం అప్పుడు ఎక్కడున్నాం? స్తోత్రం చెప్పండి. 2000 సంవత్సరాల క్రితం మనం ఎక్కడ ఉంటాం? యేసయ్యలో ఉన్నాం. స్తోత్రం చెప్పండి. యేసయ్యలో మనం ఉన్నాం, ఆయన దగ్గర నుంచి వచ్చామన్నమాట. ఈ తరంలో మనం ఆయన మాటలు, జీవ మాటలు మనం వింటున్నాం. సిలువలో ఆయన 7 మాటలు పలికాడు మన కోసం అని మనం నిన్న ధ్యానించాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, 7వ మాట ఆయన పలికి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను చెప్పేసి బిగ్గరగా కేక వేసి తన ప్రాణమును విడిచినని. చదవండి ఆ మాటలు. గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. దేవునికి స్తోత్రం, స్తోత్రం. చాలు, ప్రాణము విడిచింది, చనిపోయాడు. తండ్రితో ఆయన ఉన్నటువంటి బంధం విడవరాని బంధం. తన ఆత్మనిచ్చాడు, ఈ లోకంలో ప్రాణాన్ని విడిచాడు. 44 వచ్చిన చదువమ్మా, 23:44. నేను క్లుప్తంగా చెప్పుకోండి, స్పీడ్. మధ్యాహ్నమాయను, ఇది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాడు. చనిపోయిన తర్వాత వెంటనే అక్కడంట శతాధిపతి ఉన్నాడంట. అంటే 100 మంది సైనికులతో కాపలా కాస్తున్నారు అక్కడ. నెక్స్ట్ వచ్చిన చదువు. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధికారి అయినటువంటి ఒక సెంచురియన్ అక్కడ ఉండి, ఆ సెంచురియన్ అంటున్నాడు చూడండి, జరిగినది, శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరచును. ఇప్పటిదాకా సోజ్యం చూస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు. సిలువలో ఆయన ఇలాగ బాధపడుతుంటే అందరూ ఆనందిస్తూ ఉన్నారు. 100 మంది సైనికులకు అధికారి కూడా అక్కడే ఉన్నాడు. ఇదంతా చూస్తూ ఉన్నాడు. ఏంటంటే చీకటి కమ్మటం చూశాడు, సూర్యుడు అదృశ్యం అవటం, గొప్ప కేక వేసి ఆయన చనిపోవటం చూచాడు. అది చూసినటువంటి సెంచురియన్ అంటున్నాడు, నిజముగా నీతిమంతుడు, దేవునికి స్తోత్రం అని దేవుని మహిమపరిచాడంట. ప్రియులారా, అంటే ఒక అన్యుడు మార్పు చెందాడు. యేసయ్య మరణను చూచి, దేవుని ఎరగనటువంటి వాడు, అంతవరకు ఆయనను తెలియనటువంటి ఆయన మరణాన్ని చూసి మార్పు చెందాడు. స్తోత్రం. మనం ఎన్నో సంవత్సరాల నుంచి సిలువను ధ్యానిస్తున్నాం, ఆయన మరణాన్ని ధ్యానిస్తున్నాం. అని మనలో ఈ మార్పు కలిగి, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా నీతిమంతుడని మార్పు చెందాడు. ఆ క్షణములనే నిజంగా ఇతను దేవుని కుమారుడు కాబట్టి సూర్యుడు అదృశ్యమైంది కదా. ఇంకేమైందా, గొప్ప భూకంపం కూడా కలిగిందంట. ఇవన్నీ చూసినటువంటి శతాధిపతి సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన దేవుని కుమారుడే, ఈయన నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చి దేవుని మహిమపరిచాడు. ఈ లోకంలో మనం కూడా ప్రియులారా క్రీస్తు సిలువను ధ్యానిస్తున్న బిడ్డ, ఆయన సిలువలో ఉన్న విలువను గ్రహించి, ఆయన నా కోసమే చనిపోయాడని గ్రహించి, పాపిని పరిశుద్ధులుగా చేయడానికి చనిపోయాడని, బలహీనులమైన మనకు బలం ఇవ్వడానికి చనిపోయాడని, పాపములను తీసివేయడానికి సిలువలో చనిపోయాడని, నిర్దోషిగా చేయడానికి చనిపోయాడని నీవు గ్రహించి
నిత్య నరకానికి వెళ్ళవలసిన మనను నిత్య నరకం నుంచి విమోచించడానికి ఆయన చనిపోయాడని నీవు నేను గ్రహించి బిడ్డ మార్పు చెందాలి. స్తోత్రం చెప్పండి. మనసు మారాలి, తలంపులు మారాలి. ప్రభువా నీకోసమే బ్రతుకుతానని తీర్మానం చేసుకో. నా జీవితం అంతా నీకు అంకితం చేస్తానయ్యా, బ్రతికితే నీకోసమే, చావైతే నా లాభం అంటున్నాడు. నరాంతకుడు, క్రూరుడు, దేవుని పిల్లలను చంపినటువంటి సౌలు దేవుని స్వరాన్ని విని ఒక్క నిమిషంలో మార్పు చెందాడు. ఇన్ని మారులు నీవు దేవుని మాట వింటున్నావు, దేవుని స్వరాన్ని వింటున్నావు. ఎంతోమంది దైవజనులు వాక్యం అందిస్తే వింటున్నావు, కానీ మార్పు లేపే మీరు మారారులేమ్మా. మిగిలిన వాళ్ళు స్తోత్రం మారేరా? గుడ్డు మీద చేసుకోండి. మారేరా? మారితే నీకే ప్రయోజనం, మారకపోతే నీకే నష్టం, నాకే నష్టం. మారుతాం. మారిపోయాడు శతాధిపతి, సాక్ష్యం ఇచ్చాడు దేవునిని. మరలా దేవుని చేశాడ, దేవునిని మహిమపరిచాడు. ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? దేవునిని. అప్పుడు మీరు మహిమపరచండి. యేసయ్య మన కోసం తిరిగి లేచి మనకు రక్షణ ఇచ్చిన మన ప్రభువుని బట్టి అందరూ ఏం చేద్దాం? చేతులెత్తి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అలా దేవునిని గణపరిచాడు. చూచుడిగా వచ్చి కూడా చూచి రొమ్ము కొట్టుకుంటూ తిరిగి వెళ్ళాడు. సరే ప్రియులారా, ఇది గమనించి ఆయన చనిపోయిన తర్వాత ఆయన బ్రతికున్న దినాల్లో అరిమత యోసేపు అనేటువంటి ఒక అధికారి ఒక ఆయన యూదులలో ఉన్నాడు. ఈ అరిమత యోసేపు అమ్మాయి పాలు తాగుద్ది ఇచ్చేసి కీర్తన ఆ పిల్ల అమ్మాయి కీర్తన పోతుంది. సరే ప్రియులరా గమనించండి, రహస్యంగా శిష్యుడిగా ఉన్నాడు అరిమత యోసేపు. నికోదేము కూడా రహస్య శిష్యుడు. అంటే యేసయ్యను ఒప్పుకుంటే, ఈయన దేవుడని ఒప్పుకున్నా, ప్రవక్తని ఒప్పుకున్నా, ఈయన గొప్పవాడని ఒప్పుకున్నా, యూదులు వాళ్ళని చంపేస్తారు, వెలివేస్తారు, వాళ్ళ కులంలోంచి మతంలోంచి వెలివేస్తారు అని తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు చాటించారు అందరికి. కాబట్టి ఎవరు కూడా యేసు ప్రభు వారిని ఒప్పుకోవట్లేదు. ఈయన దేవుని కుమారుడని ఒప్పుకోవట్లేదు, ఈయన ప్రవక్తను ఒప్పుకోవట్లేదు, ఈయన దేవుడని ఒప్పుకోవట్లేదు. ఈయన ఎవరు అసలు అంగీకరించట్లా. ఒకవేళ అంగీకరిస్తే వాళ్ళు వెలివేస్తారని వాళ్ళు లోపల భక్తి చేస్తామన్నారు. వీళ్ళిద్దరు అరిమత యోసేపు అనే ధనవంతుడు, నికోదేము అనేటువంటి యూదుల అధికారి, ధర్మశాస్త్రం బోధించేటువంటి అధికారి. వీళ్ళిద్దరూ అంట యేసయ్య దగ్గరకు వచ్చి రాత్రి వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి దేవుని మాటలు విని పోతూ ఉండేవాడు. కాబట్టి ఈయన చనిపోయిన వెంటనే యూదుల అధికారి అయినటువంటి కదా ఈయన చేశాడంటే ఒకసారి చదువమ్మా 50 వచ్చును. అరిమతాయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపును అక్కడ ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనలు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకుని చుండువాడు. పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని కిందికి దించి సన్నపు నార బట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో వచ్చెను. అందులో ఎవడును అంతకు మునిపెన్నడు. స్తోత్రం చెప్పండి. ప్రత్యేకంగా తన కోసం ధనవంతుడు కాబట్టి ఒక సమాధిని రాయిలో తొలిపించుకున్నాడంట. తన కొరకు యోసేపు అరిమతయిని యోసేపు అనేటువంటి యూదుల అధికారి అయినటువంటి ఇతను ధనవంతుడు కాబట్టి ఒక సమాధిని తన కొరకు రాతిలో తొలిపించుకున్నాడు. అయితే ప్రభువారు చనిపోయిన వెంటనే ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళి పిలాతును అడిగి యేసయ్య దేహం నాకు ఇవ్వమని అడిగాడు. గమనించండి బిడ్డలారా. అప్పుడు పిలాతు యేసయ్య దేహానికి తనకు అప్పచెప్పితే అతను వచ్చేసి ఏం చేశాడంట, ఆ సన్నపు నార బట్టలతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి.
తన కొరకు తులిచినటువంటి, తన కొరకు కట్టుకున్నటువంటి ఆ సమాధిలో యేసయ్య దేహాన్ని సన్నపు నార వస్త్రాలు చుట్టి సుగంధ ద్రవ్యాలు పూసి, కింద కూడా ఆ మాట ఉంది కదా 50 తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి, దేవుని స్తోత్రం చెప్పండి. అలాగా ప్రియ దేవుని పిల్లరా, సుగంధ ద్రవ్యాలు ఆ దేహానికి పూడ్చి సన్నపు నార బట్టలు చుట్టి తన కొరకు తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో యేసయ్య దేహాన్ని అరిమతయి యోసేపు, నికోదేము, అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలు, యోహాను, వీళ్ళందరూ భక్తి కలిగినటువంటి వాళ్ళందరూ తీసుకెళ్ళి సమాధి చేశారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రభువారు చెప్పినట్లుగా తన బ్రతికున్న దినాలను శిష్యులతో చెబుతున్నాడు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయనను సిలువ వేస్తారు, వారు ఆయనను చంపుతారు, అయితే నేను 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పారు. కానీ ఎవరికి ఆ విషయం గుర్తురాల శిష్యులకి. భయమే, వాళ్ళ జీవితం నిండా ప్రభువాన్ని చంపారని, మనల్ని కూడా చంపుతారని భయపడి దాక్కుంటున్నారు. కానీ ప్రభువారు చెప్పిన మాట ఎవరికి జ్ఞాపకం లేదు, ఎవరికి లేదు జ్ఞాపకం. అయితే ప్రియులరా, మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభువారిని ఉంచిన సమాధి అంట అంతకు ముందు ఎవ్వరు ఉంచనట్టు సమాధి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఆ సమాధి ఇప్పుడు అంటే కొత్త సమాధి, ప్రయారిటీ అంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుడు కోరుకుంటాడు, దేవునికి ఇష్టం. యేసు ప్రభువారు యెరూషలేముకి వస్తున్నప్పుడు శిష్యులను పంపించి ఎదుటి గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడిన గాడిద ఉంటుంది, ఆ గాడిదను తోలుకొని రమ్మన్నాడు. ఆ ఇంటి యజమానుడు ఏమైనా అడిగితే అది ప్రభువు కావాలి అని చెప్పండి, అతను తోలి పెడతాడు అని చెప్పాడు. అలానే శిష్యులు గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ కట్టబడిన గాడిదని దగ్గరికి వెళ్ళారు. అది విప్పుతూ ఉంటే ఆ యజమానుడు అడిగాడు, అయ్యా ఎందుకు విప్పుతున్నారు, మీరు ఎవరు అని అడిగాడు. ఇది ప్రభువు కావాలన్నప్పుడు ఆయన తోలి పెట్టాడు. దేవుని స్తోత్రం. ఆ గాడిద విషయంలో ప్రభువారు అక్కడ లేఖనాలు ఏముందంటే, ఎవ్వరు ఎన్నడు ఎక్కని గాడిద. దేవునికి స్తోత్రం. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎవ్వరు ఎన్నడు పెట్టబడని క్రొత్త సమాధి, ఎవరు ఎన్నడో గాడిద మీద ఎక్కనటువంటి క్రొత్త గాడిద దేవుడు కోరుకుంటాడు. అలానే దేవుడు ఇంకా ఏం కోరుకుంటాడంటే, వింటున్నారు ఏందమ్మా అటు చూస్తుందా, వాక్యం వద్దా ఆపేపోదా, నడుస్తుందమ్మా నడవండి ఏనమ్మా. ఇంకా మనల్ని ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఫస్ట్ ప్రయారిటీ అనమాట. ఎవ్వరు ఎక్కని గాడిదను ఆయన కోరుకున్నాడు, ఎవరు పెట్టని సమాధిని కోరుకున్నాడు. మొట్టమొదటి ఆయన కోరుకుంటున్నాడు. రెండవది కూడా, నీకు 1,00,000 రూపాయలు ధనం ఇచ్చాడు అనుకోండి, ఏమిచ్చాడు? అసలు ఇంకా ఇంట్లోంచి బయటకు వస్తావా, మందిరానికి కూడా వస్తావా? 1,00,000 రూపాయలు లేదా 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి, అసలు ఆయన చూసుకోవడమే సరిపోతుంది. స్తోత్రం. ఏ దొంగతులు దాన్ని దాచిపెట్టుకోవడానికి ఎంత ప్రయాసపడతావు. స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ ఇచ్చిన ధనంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి 100 రూపాయల కూలీలో నీకు ఆరోగ్యం ఇచ్చి, పని ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, మైండ్ ఇచ్చి, మంచి ప్రజ్ఞ ఇచ్చి, నువ్వు పని చేసినందుకు ఇచ్చినటువంటి ఆ కూలీలో 10 రూపాయ నాది అంటున్నాడు. స్తోత్రం. చెప్పు గట్టిగా. దీనికైతే మేము అన్నం పాస్టర్ గారు అన్నట్టుంది, డబ్బులు ఇమ్మంటాం. దేవుడు మొదటి భాగాన్ని, ఫస్ట్ డివిజన్, 10 రూపాయల్లో ప్రతి రూపాయలు ముందు తీసి 9 రూపాయలు వాడుకోవాలి. అది దేవుని నా సొమ్ము అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నా సొమ్ము. అబ్బా, ఆ సొమ్ము తింటేనంట దొంగలు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? దొంగిలించి మాకండి. నువ్వు మేము ఎప్పుడు దొంగిలించలేదు ప్రభా, ఇదిగో దొంగిలిస్తున్నారంట. కాబట్టి మొట్టమొదటి రూపాయి దేవుంది, మీరు తినద్దు. ఆయనకి ఇచ్చిన తర్వాత 9 రూపాయలు వాడుకోండి. స్తోత్రం. అప్పుడు దాన్ని ఆయన ఇష్టపడతాడు. ఆ తర్వాత మరొక విషయం చెప్తున్నాను. మరొక విషయం, నీకు 4 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు.
వింటున్నారా? 4 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ఆయన అంటున్నాడు ప్రథమ కుమారుడు నావాడు అంటాడు. స్తోత్రం. ఫస్ట్ బాండ్ చేయి, ఫస్ట్ బాండ్ చేయి. నా బిడ్డ నాకు ఇవ్వండి అంటున్నాడు. ఫస్ట్ డివిజన్ నాది, నాకు ఇవ్వమంటున్నాడు. అన్ని ఫస్ట్ కోరుకుంటాడు యేసయ్య. నీ జీవితంలో కూడా ఫస్ట్ ప్రయారిటీ ఆయనకు ఉండాలి. నీ మనసులో, నీ ఆలోచన, నీ తలంపులు, నీ క్రియలలో, అన్నిట్లలో ప్రభువుకి ఇవ్వాలి. ఉదయాన్నే లేవగల ప్రభువుకి ఇవ్వాలి. ఫస్ట్ ఫ్లవర్, ఫస్ట్ ఫ్రూట్. మొన్న నవమ చెట్టు వేస్తే ఒక కాయ కాసిందంట. అంజమ్మ కూడా ఏదో చెట్టు వేస్తే ఒక కాయ కాసింది. ఫస్ట్ కాయ తీసుకొచ్చి మందిరంలో, అయ్యా దేవుడు ఫస్ట్ మందిరంలో పెట్టాడు. అలానే ఫస్ట్ ఫ్రూట్ దేవుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. అది తిని ఇంకోటి ఇవ్వడం కాదు, దేవుడు దాన్ని మెచ్చడం. చిన్నదైనా పెద్దదైనా, ఒకటైనా రెండైనా, ఫస్ట్ కాసిన కాయలు తీసుకొచ్చి ప్రభు దగ్గర, ప్రభు నువ్వు చెట్టిచ్చావు, దాన్ని కాపిచ్చావు, నీ కాయని తీస్తున్నానయ్యా, దేవుని మందిరంలో పెట్టాను. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఫ్లవర్, ఫస్ట్ ఫ్రూట్, ఫస్ట్ డివిజన్, ఫస్ట్ బాండ్ చైల్డ్, అన్ని ఆయన ఏసేవన్నీ ఫస్ట్ ప్రయారిటీ. కాబట్టి బిడ్డలారా, దేవుడు కూడా అలా కోరుకున్నాడు. ఎవరు పెట్టిన సమాధి కొత్త సమాధి కోరుకున్నాడు. ఆ సమాధిలో పెట్టిన తర్వాత ఆయన చెప్పినట్లుగా ఎవరు ఎదురు చూడలేదు. కానీ ప్రియులారా, ఆదివారం మన పెందలు కట్టాడు. ఒకసారి చదువు ఆ మాటలు లూకా సువార్తలోని. ఆదివారమున తెల్లవారు చూడ, నేను ముగిస్తున్నాను. ఆదివారమున తెల్లవారు చూడగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి చూచి మైక్ తీసుకొని లోపలకు వెళ్ళిరి, కానీ ప్రభు అయిన యేసుదేవ వారికి కనబడలేదు. ఇందును వచ్చి వారికి ఏమీ తోచుకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేలకు మోగి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలా దేవునికి మహిమ కలుగునుగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు గమనించండి, 3వ దినాన నేను తిరిగి లేస్తానని ప్రభువారు శిష్యులకు చెప్పాడు, కానీ ఎవరికి చెప్పలా. తనతో అన్నపానాలు పుచ్చుకున్న 12 మందికే చెప్పాడు, మిగిలిన వాళ్ళకి చెప్పలే. నా పిల్లలారా, మనుష్య కుమారుడు పాపిష్టి చేతులకు అప్పచెప్పబడి వారు ఆయనను సిలువ వేస్తారు, చంపుతారు, హింసిస్తారు, బాధిస్తారు, సమాధి చేస్తారు. 3వ దినాన మాత్రం నేను తిరిగి లేస్తానని చెప్పాడు. శిష్యులతోనే చెప్పాడు, లోకానికి చెప్పలే ఆయన. కాబట్టి దేవుని మర్మాలు కూడా, దేవుని విషయాలు కూడా ఎవరైతే శిష్యులుగా మార్చబడతారో, ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఉంటారో, ఆయన కొరకే జీవించాలని తీర్మానం చేస్తారు, ఆ వాళ్ళకు మాత్రమే దేవుని యొక్క మర్మాలను వివరిస్తాడు. దేవుడు విషయాలు చెప్తాడు. కానీ వాళ్ళు గ్రహించలేకపోయారు, గుర్తుపెట్టుకోలేకపోయారు, ఎవరికి జ్ఞాపకం లేదు. యూదులు చంపుతారని భయపడుతున్నారు, రోమీలు చంపుతారని భయపడుతున్నారు, కానీ దేవుడు చెప్పినటువంటి లేఖనం ఎవరికి జ్ఞాపకం లేదు. అయితే 7 దెయ్యములు వెళ్ళగొట్టబడిన మగ్దలేని, ఎన్ని దెయ్యాలంటమ్మా? మనలో ఎన్ని ఉంటాయో? ఎన్ని ఉన్నాయంట? అక్కలో ఎన్ని ఉన్నాయంట? మన పెద్ద అక్కలు ఎన్ని ఉన్నాయంట? 7 ఉన్నాయంట. స్తోత్రం. ఎన్ని ఉన్నాయి అమ్మ? అక్కకి 7 కనపడుతున్నాయా? 7 ఉన్నట్టుగా అక్కకి తెలుసా? లే, యేసయ్య దగ్గరికి వచ్చింది, అప్పుడు బయటపడ్డా 7 దెయ్యాలు.
అలానే మనం కూడా యేసయ్య దగ్గరికి వస్తే పాపం మీలో దెయ్యాలు లేవు కానీ దేవతలు ఉంటాయేమో. అమ్మో మీలో దెయ్యం ఉందంటే నన్ను బతుకునిస్తారమ్మా, మీరు చీపురు చాటు తీసుకుని నన్ను కొడతారు, నీ దగ్గర ఉందిరా దెయ్యం అని. స్తోత్రం చెప్పరేంటమ్మా, నీకు పట్టిందిరా దెయ్యమా అని నన్ను వదిలిస్తారు. నీ కోపమే దెయ్యం, ఏమో ఉండాల్సిన పని లేదు. ఎటు చూస్తావు చూడు ఈర్ష, ఎటు చూస్తావు ఆమె పక్క బాగా చీర కట్టుకుంటా ఆమెకి ఒకటి ఈర్ష, మూతి ఎట్టు పెట్టి ఆంజనేయ స్వామి పెట్టినట్టుగా. అది ఎలాగ పెట్టుద్ది ఒకసారి కథ చెప్పాడు పాస్ట్ గారు. ఈర్ష ద్వేషాలే దెయ్యాలు, కామ క్రోధ మద మత్సరాలే దెయ్యాలు. మరి ఇంక లేని వాళ్ళు ఎవరు? నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే అవన్నీ ఒక్కటొక్కటి వస్తారంట. ఒక సహోదరి సాయిబుల అమ్మాయి, అంటే ముస్లిమ్స్ యువతి. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు లేక గాలి గుమ్మాయి అట్లా పెరిగింది. ఇట్లా పెరుగుకుంటూ వచ్చింది. కొంచెం యవన ప్రాయం వచ్చిన తర్వాత ఒక మాంత్రిక చేతుల్లోకి పోయింది. వాడు మంత్ర విద్యలు బాగా నేర్పాడు ఏమని దగ్గర పెట్టుకొని. ఆఖరికి సాతాను కూడా ప్రత్యక్షం చేసుకుని మంత్ర విద్యలు నేర్పాడట. ఒకసారి అలా చూస్తే చాలంట పక్షి దెబ్బ చచ్చిపోయి కింద పడుద్దంట. అలాంటి విద్యలు నేర్చుకుని అగ్నిగుండం వేస్తే అగ్నిగుండం చోట ఇటు తిరిగి నడిచి వచ్చిందంట. పోలీసులు వచ్చారంట. వాళ్ళు విద్యలు నేర్చుకుంటా ఉంటే ఒక అమావాస్య రోజు లేకపోతే పౌర్ణమి రోజు ఆ కొండలలో ఆడో వాళ్ళందరూ కలిసి ఆ బేర్ బాడీతో వస్త్రాలు లేకుండా విద్యలు నేర్చుకుంటా ఉన్నారంట. ఇక్కడ ఏదో జరుగుతుందని పోలీసులు కబురు చేస్తే పోలీసులు వచ్చారంట. పోలీసులకు కనపడకుండా ఒక పొర కప్పిందంట వాళ్ళందరికి. స్తోత్రం చెప్పండి. ఇక్కడిక్కడే తిరుగుతున్నారంట పోలీసులు. వాళ్ళకి ఎవరు కనిపించలేదంట. వాళ్ళు వెళ్ళిపోయారు. అంతటి లోకస్తురాలుగా బలవంతురాలుగా మారిపోయింది. ఒకరోజు మందిరం ఇంకా బాగా దాంట్లో డీప్ అయిపోయింది. వీళ్ళకి చేస్తూ ఉంది. సరే డీప్ అయిపోయిన తర్వాత ఒకరోజు మందిరానికి ముందుగా వెళుతున్నట్టు ప్రార్థన జరుగుతూ ఉందట. ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ మందిరంలో పాటలు పాడుతూ వాక్యం అందిస్తూ ఉన్నట్ట పాస్టర్ గారు. ఇక అక్కడ నుంచి లోపలికి వచ్చిందట. ఈ పాస్టర్ గారిని చొక్క పట్టుకొని చొక్కా చేసి ఆ బల్లాలన్నీ ఎత్తేసి గందరగోళం చేసిందట. పాస్టర్ గారికి అర్థమైపోయి ఆమెను ఎవరేమన్నమాట ఇక అట్లాగా దాన్ని ఏమంటారు, అలా గందరగోళం చేసేసింది. చిన్నగా అలా పడిపోయిందంట మందిరంలో కూర్చొని. పాస్టర్ గారు ఆమెను ఏమని మాకండి అని చెప్పేసి ఆయన యేసు రాసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత కొంచెం నెమ్మదిగా వచ్చిన తర్వాత నువ్వు ఎవరమ్మా, ఎవరు అని ఆయన అడిగితే, అయ్యా నేను ఎవరు లేదన్నయ్యా, ఇలా లోకంలో ఉన్నానయ్యా. ఈ మంత్ర విద్యల సంగతి చెప్పలేదు కానీ లోకంలో ఉన్నానయ్యా. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నీకు అన్నీ ఉన్నాయమ్మా, అన్నీ నేర్చుకున్నావు నువ్వు. అప్పుడు మనసు మారిందంట. పాస్టర్ గారు 6 నెలలు ప్రార్థన చేశారు. స్తోత్రం చెప్పండి. ఎన్ని నెలలు? 6 నెలలు తన దగ్గర పెట్టుకొని భోజనం పెట్టి పాస్టర్ గారు ఆమెను చేర్చుకొని రోజు ప్రార్థన చేస్తూ ఉంటే రోజుకు ఒక దెయ్యం బయటపోతుందంట. స్తోత్రం. ఆ పోత చెప్తే అంట నేను కామాన్ని అంటదంట. అపో వేస్తున్నామంటే పోద్దంట. మళ్ళా 2 ఉపవాసాలు ఉండి మళ్ళీ ప్రార్థన చేస్తే నేను క్రోధాన్ని అంటదంట. ఆమె వెళ్ళి మరి వేస్తున్నామంటే వెళ్ళిపోతుంది. అట్లాగా ఆమె బాగుపడటానికి 6 నెలలు సమయం పట్టిందంట. స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత ఆమె గొప్ప సేవకురాలు వాటి ప్రభువును పశ్చాత్తాపడి విడుదల పొంది రక్షించబడి ఇప్పుడు పాకిస్తాన్లో గుల్షన్ ఇస్తే సాక్ష్యం చెప్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అలానే నీవు ప్రభు దగ్గరికి వస్తే మగ్దలేని మరియలో ఉన్న 7 దెయ్యాలు వెళ్ళినట్లుగా
మనం కూడా ప్రభుని చక్కగా రిసీవ్ చేసుకుంటే, భయభక్తులుగా నడుచుకుంటే మనలో ఉన్న బలహీనతలన్నీ ప్రభువారు తీసేస్తాడు. మగ్దలేలాగా మనం బ్రతకగలుగుతాం. స్తోత్రం. క్షమించవా యేసయ్యా, నన్ను క్షమించవా యేసయ్యా, బలము లేని వాడను, జ్ఞానము లేని వాడను, బలము లేని వాడను, జ్ఞానము లేని వాడను, అన్నాదన్న లేదయ్యా యేసయ్యా, ఆదరించవా నా యేసయ్యా, అన్నాదన్న లేదయ్యా, ఆదరించవా నా యేసయ్యా, ఆదరించవా నా యేసయ్యా, అందరూ క్షమించవా యేసయ్యా, నన్ను క్షమించవా యేసయ్యా, పాడదామందరూ. క్షమించవా యేసయ్యా, నన్ను క్షమించవా యేసయ్యా, భక్తులై క్షమించినావే, సుహృదయ స్త్రీని క్షమించినావే, పాడదామందరూ. భక్తులై క్షమించినావే, సుహృదయ స్త్రీని క్షమించినావే, క్షమించలేవా, క్షమించరావా, క్షమించలేవా, క్షమించరావా, ప్రతివాడు కాదయ్యా యేసయ్యా, నీ చింత చేసి నా చింతలు తీర్చేయ్యా, కృపతో ఆదరించలేవయ్యా, నా కన్నీరు తుడిచివేయరావయ్యా, ప్రతివాడు కాదయ్యా యేసయ్యా, నీ చింత చేసి నా చింతలు తీర్చేయ్యా, కృపతో ఆదరించలేవయ్యా, నా కన్నీరు తుడిచివేయరావయ్యా, అన్నాదన్న లేదయ్యా యేసయ్యా, ఆదరించవా నా యేసయ్యా, అన్నాదన్న లేదయ్యా యేసయ్యా, వీళ్ళని గమనించిన మగ్దలేని క్షమించాడు యేసయ్య. 7 దెయ్యాలు విడిపించాడు మగ్దలేని యేసయ్య, మాటతో విడిపించాడు. తన జీవితం మారిపోయింది. 7 దెయ్యాలు ఉన్నప్పుడు లోకంలో కలిసి జీవించింది, లోక స్నేహాలు చేసింది, భయభక్తులు లేని జీవితం గడిపింది. ఇప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చిందో ప్రియులుగా, తనలో ఉన్న బలహీనతలన్నీ యేసే విడిపించిన తర్వాత ప్రభువు సాక్షిగా జీవించింది. దేవునికి స్తోత్రం. ఈ మగ్దలేని మరియా 3 రోజుల నుంచి సిద్ధపడతా ఉంది. సుగంధ ద్రవ్యాలు, మంచి మంచి సెంట్లు అన్నమాట. ఆదివారమున తెల్లవారుజాన తిరిగి లేస్తాడని తెలియదు, కానీ 3వ దినాన సమాధి దగ్గరికి వెళ్ళి యేసయ్య దేహానికి సుగంధ ద్రవ్యాలన్నీ, ఈ సెంట్ అంతా పూయాలని
ముందుగానే సిద్ధపడి కొనుక్కొని రెడీగైంది. ఆదివారమున తెల్లవారున తనతో ఉన్న కొందరు స్త్రీలు కలిసి సమాధి దగ్గరికి తెల్లవారుజామున వేకువని, ఇంకా తెల్లగా తెల్లవారకు మునిపి చీకటిగా ఉన్నప్పుడే తెల్లవారుజామున సమాధి దగ్గరికి మగ్దలేని మరియా యేసయ్య తల్లి మరియా ఇంకా కొంతమంది కలిసి సమాధి దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, వాళ్ళు వెళుతూ కూడా ఆ సమాధి కట్ట పెద్ద రాయిని పొర్లించి దానికి సీల్ వేశారంట గవర్నమెంట్. ఎందుకంటే ఈ వంచకుడు తాను బ్రతికున్న దినాల్లో 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడని శత్రువులు జ్ఞాపకం చేసుకున్నారు ఆ మాటని. వీళ్ళు తీసుకెళ్లి పిలాతుకు చెప్తే పిలాతు అన్నాడు, సైన్యాన్ని తీసుకొచ్చి ఆ సమాధికి కాపలా ఉంచండి, సీలు వేయండి, ముద్ర వేయండి, సంఖ్యలు వేసి ఇనుప గొలుసులు వేసి దానికి సీలు ఎవరు తీయకుండా సీలు వేయమని లాక్ వేసి గవర్నమెంట్ దగ్గర నుండి లాక్ తీసుకొచ్చి ఆ లాక్ వేసి దానికి సీల్ వేసి ముద్ర వేశారని అంటారు. కాపలా ఉన్నారు, లేవనీయకుండా, ఆయన తిరిగి లేవకుండా వాళ్ళు అడ్డుగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శిష్యులు సమాధిలోంచి తీసుకెళ్ళి ఆయన తిరిగి లేచాడని చెప్తారేమోనని ముందుగానే వాళ్ళు ఏం చేశారంటే సమాధిని భద్రపరిచారు. చాలా మంది సైన్యము కాపలా ఉన్నారు. పిల్లలు ఆదివారం తెల్లవారుజామునంట, ఒకసారి చదవండి అమ్మా. ఆదివారం తెల్లవారుచుండగా 4వ వచనం. అక్కడికంటే ఇంకా ఒక్క నిమిషం ఆగి, నేను వస్తున్నాను. ఒక్క నిమిషం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్తలో కొంచెం క్లియర్గా ఉంటుంది. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు ఇక్కడ చదువు అంత అక్కడ నుంచి కాకుండా 5వ వచనం నుంచి చదువు. మైక్ తీసుకొని చదువు. వంగి నారబట్టలు పడి చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుట, ఆయన తల రుమాలు నారబట్టల యొక్క ఉండక వేరుగా ఒక చోట చుట్టు పెట్టి ఉండుట చూచెను. చాలు మత్తయి సువార్త 28 చదువు, ఇక్కడ క్లియర్గా ఉంటుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 4-5 వచనాలు త్వరగా 30వ పేజీ. మత్తయి సువార్త గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధి చూడవచ్చిరి. ప్రభుదూత పరలోకమును దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లముగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారి వడికి చచ్చిన వారి వల్లే నుండి. చాలా చూసారా ప్రియులారా, గమనించండి. ఆ సమాధిని సీల్ చేస్తుంటే ఎంతో మంది సైన్యము కాపలా కాస్తూ ఉంటే వాళ్ళ ఉద్దేశమో శిష్యులు తీసుకుపోతారని. ఆయనకు అంత శక్తి లేదు. శక్తి కలిగిన వాడైతే సిలువలోంచి దిగి వచ్చేవాడు, ఈ చంపేవాళ్ళందరినీ ఒక మాటతో చంపేసేవాడు. శక్తి కలిగినవాడు మన ప్రభు. శక్తిమంతుడా బలవంతుడా కాదు? మీరు చెప్పండి, ఎంత బలవంతుడు అంటే సముద్రం మీద నడిచిన బలవంతుడు. స్తోత్రం చెప్పాలి. ఎక్కడ సముద్రం మీద మీరు నడుస్తారమ్మా? మీరు నడిచిందంటే సముద్రం మీద నడిచిన బలవంతుడు. గాలిని తుఫానును ఒక్క నిమిషము నిమ్మళమై నిశ్శబ్దమై ఊరుకున్నామంటే మౌనంగా. నేను కూడా అన్నాను ఒకసారి, గాలి ఆగిపో అయిపోతాడు. లేకపోతే ఒక భక్తులు సాగును వేరే దేవుడు ఆత్మను గాలిని తుఫాన్ని. మరి ఏసే బలవంతుడా కాదా? వాడిని చంపేవాళ్ళను ఒక్క నిమిషంగా నోరు తెరిచి, ఒక్క నిమిషం తనను చంపేవాళ్ళను ఆయన నోరు తెరిస్తే మసి అయిపోయేవాడు. నోరు తెరిస్తే మనకు రక్షణ లేదని నోరు మూసుకున్నాడు.
బలవంతుడై ఉండి కూడా మౌనంగా ఏమిలే నాకంటే ఎగిరికి కొడుతుంటే నాలంటాడు. అన్నీ నాకేమో ఎందుకోసం నా రక్షణ కోసం ఆయన అణిగి మణిగి ఉన్నాడు. కొడుతున్నా, మేకులతో కొడుతున్నా, శిలువలో మౌనంగా ఉన్నాడు. నా రక్షణ కోసం, నా పిల్లలను నా రాజ్యానికి తీసుకెళ్ళాలి, సర్వమానవాళిని రక్షించాలి, లోక పాపములన్నీ మోసుకొని పోవాలి. నా తండ్రి నాకు ఆజ్ఞ కదా, ఒక పని ఇచ్చాడు, ఆ పనిని నేను సంపూర్తి చేయాలని తల వంచుకున్నాడు. బొచ్చు కత్తిరించమన్నట్లు గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు మౌనంగా. బలవంతుడు మన యేసయ్య, శక్తివంతుడు. అయితే అనుకున్నటువంటి పేరు 9:6 ఆయన బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి. బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, అధిపతి ఆయనకున్న పేరు. ఆయనకున్నటువంటి పేర్లలో బలవంతుడైన దేవుడు. ఆయన బలములైన వాడు కాదు. మందిరంలోకి వచ్చి నువ్వు నటిస్తుంటే, వేషాలు వేస్తుంటే కృప కాపాడుతుంది నిన్ను నన్ను. దేవుడు బలం లేనివాడు అనుకుంటున్నావు, ఆయన లేడు అనుకుంటున్నావు మందిరంలో. జాగ్రత్త, బలవంతుడైన దేవుడే. సైన్యమంతా ఆయన లేవకుండా చేయాలని కాపలా కాస్తున్నారు, సీలేశారు, ముద్ర వేశారు, చూస్తా ఉన్నారు. తెల్లవారుజామున దూత వచ్చిందట. ఒక దూత వచ్చి ఆ రాయిని పొర్లించి, ఎంత శక్తివంతుడండి దూతలు కూడా. దేవుడే బలవంతుడైతే దేవుడు చేసిన దూతలు కూడా పెద్ద రాయిని ఊరికల్లా పొర్లించి ఆ రాయి మీద కూర్చున్నాడు దూత. ఒక దూత తన పిల్లల మీదకి యుద్ధానికి వస్తే శత్రువులు, ఒక దూత అంట అలా నడిచిపోయిందంట. వాళ్ళందరి మీదకి అలా నడుచుకుంటూ పోతే 1,85,000 చచ్చిపోయాడంట ఒక్క దూత. మనకు దూతలను ఎంతమందిని కాపాడ ఉంచుతాడు వేస్తే. తన ఎందుకు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన తన దూతలను తోడుగా ఉంచుతాడు. గుర్తుపెట్టుగా, నువ్వు ఏం చేసినా ఏం చేయలేవు. దూతలు కావలా ఉంటారు దేవుని పిల్లలకు. భయభక్తులు కలిగిన వారికి ఆయన దూతలు తోడుగా ఉంటారు. కీర్తన గ్రంథం చూడండి ఆ మాట. దూతలు తోడుగా ఉంటారు, దూతలు తోడుగా ఉంటారు. కీర్తనల గ్రంథం 34:7 త్వరగా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూరు ఆయన తన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. దూతలు కాపలా ఉంటారు. నీకు ప్రొటెక్టర్గా, నీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి వాళ్ళు కాపలా ఉంటారు. ఎటుపోయినా. ఎంత మంచి దేవుడు. నువ్వు దేవుని బిడ్డవేనా? భయభక్తులు ఉన్నాయా? డోంట్ ఫియర్. ఆయన నీకు తన దూతలను తోడుగా పంపిస్తాడు. ఏ విషయమైనా సమర్థుడైన, స్వస్థత ఇవ్వగలడు, సమృద్ధి ఇవ్వగలడు, ఏమైనా చేయగలడు. తన దూతలను పంపిస్తాడు. దేవుడు తన దూతను పంపించాడు. ఆయన తిరిగి లేవకుండా అడ్డుగా సైన్యమంతా కాపలా కాస్తుంది చూద్దామని. ఎవరేం చేయలేకపోయారు. దూత వచ్చాడు, ఆ పెద్ద రాయిని అలా దొర్లించి ఆ దూత ఆ రాయి మీదనే కూర్చున్నాడంట. తెల్లగా దగ్గర మెరుస్తున్నాయంట వస్తువులు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఆ దూత వచ్చి అలాగా ఆ రాయి పొల్లించి అది కూర్చునుంటే ఈలోపు మగ్దలేని కొంతమంది మరియా, కొంతమంది స్త్రీలందరూ కలిసి ఉదయాన్నే తెల్లవారుజామున ఆ సమాధి దగ్గరికి వస్తున్నారు. బాగా గమనించండి ఎలా ప్రేమించారు వాళ్ళు. వేసేది వాళ్ళు స్త్రీలు కదా, సమాధికి రాయేశారు, సీలేశారు, ముద్ర వేశారు, సైనికులు ఉన్నారు. వీళ్ళు అనుకుంటూ తెల్లవారుజామున వస్తామన్నారు స్త్రీలు. వాళ్ళకి అసలు అవగాహనే కలగల. అయ్యో పెద్ద రాయిని వేశారు కదా, ఆ రాయిని ఎలా తీయాలి, ఎవరు తీస్తారు, యేసయ్య దేహానికి ఎలా పూస్తాం, ఈ సెంటి సుగంధ ద్రవ్యాలు ఎలా పూస్తామని అనుకుంటున్నాడు. బ్లంట్గా ప్రేమించారనమాట మగ్దలేని వారు. అసలు అయిన 3వ దినాన శవానికి ఎవరైనా అత్తరు సెంట్ అయి పూస్తారమ్మా? పూస్తారా?
మూడో దిన సమాధి దగ్గరికి వెళ్తారు మీరు? మూడో దిన అమ్మో దెయ్యం అవుతారని ముందు వాసనేమో కానీ స్తోత్రం. ఆ బరియల గ్రౌండ్ దెయ్యాలు ఉంటాయని భయపడతారు. అడిగిపోతారా? తెల్లవారుజామున ఎవరు పడుతుంది? వీళ్ళ మధ్యలోని ఎంత బ్లంట్గా ప్రేమించింది ఏసే దేహానికి. మూడో దినాన కుళ్ళిపోద్ది కదా శవం, అంత కూడా అవగాహన లేదంట. అంటే అంత గుడ్డిగా ప్రేమించింది ఏసే. మూడో దినాన శవం కుళ్ళిపోద్ది. తనకు తెలియదు తన పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వడని దేవుడు లేఖనాల్లో 16వ అధ్యాయం కీర్తనలోనే 10వ వచనంలో చెప్పాడు. ఆ విషయం ఏమకు తెలియదు కానీ గట్టిగా ప్రేమించి మరియా, కొంతమంది మరియా, ఆ మరియా మగ్దలేని మరియా, కొంతమంది మరియా అందరూ కలిసి సమాధి దగ్గరికి తెల్లవారుజామున వెళ్ళారు. రాయి తొలగించబడి ఉంది, దూత ఆ రాయి మీద కూర్చొని ఉంది. వాళ్ళు భయపడిపోయారు. అప్పుడు దూత మాట్లాడుతున్నారు, మీరు భయపడిపోతారు. దేవునికి స్తోత్రం. మీరు మృతులలో వెతుకుతున్న ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. మీకంటే ముందుగా ఆయన గలిలయకి వెళ్తున్నాడు. కాబట్టి మృతులలో మీరు ఎందుకు ఆయనను వెతుకుతున్నారు అని దూత వారి భయాన్ని తీసేసి ఆయన లేచి ఉన్నాడని చదువమ్మా మాట. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని ఉన్న స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి ఏమైందంటే చెప్పండి, ఆయన నేను తిరిగి లేచిందని చెప్పిన ప్రభు వారు. 3 దినమన్న ఆయన తనంతట తాను జీవంలో అందుకొని, దేవుడు ఏ వార్తలో ఒక మాట ఏముందంటే, నేను ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము కలదని ప్రాణం పెట్టాడు. 3వ దినాన వాళ్ళ తండ్రి దగ్గర తీసుకున్నాడు. ఆయన సజీవుడుగా తిరిగి లేచి కదా ఆయన గలిలయకి వెళ్ళాడు. ముందుగా తిరిగి లేచాడు. యేసు లేచెను, ప్రభు యేసు లేచెను, మృత్యుంజయుడై 3వ నాడు యేసు లేచెను, ప్రభు యేసు లేచెను. అందరూ చెప్పండి పడతారు. ప్రభు యేసు లేచెను, యేసు లేచెను, శక్తిమంతుడు తిరిగి లేచి. అపోస్తలుల కార్యముల గ్రంథంలో మాట చదవండి, 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24 వచ్చు. 23, 24
2వ అధ్యాయం 23 వచనం 24 వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవునికి స్తోత్రం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అంటారు. మరణం ఎవరిని బంధిస్తుంది? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. పాపము వల్ల వచ్చే జీతము మరణం. పాపము చేసిన వారిని మరణం పట్టుకుంటుంది, పాతాళం పట్టుకుంటుంది, సాతాను పట్టుకుంటాడు, నరకానికి తీసుకెళ్తాడు. కానీ యేసయ్య ఏ పాపము చేయని వాడు కాబట్టి మరణము ఆయన మీద పెత్తనం చేయడానికి స్కోపే లేదు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణాన్ని మృంగివేశాడు, మరణపు ముళ్ళను విరిచివేశాడు, మరణాన్ని ఎత్తివేశాడు, మరణాన్ని కొట్టివేశాడు, మరణ భయం నుంచి విడిపించాడు మన ప్రభువు అయిన యేసు. దేవునికి స్తోత్రం. ఎవరికి భయం లేకుండా చేశాడు. ప్రభునందు ఉన్న వాళ్ళకి, క్రీస్తు బిడ్డలకు, ప్రభువు కదా లోకస్తులకు మరణం అంటే చాలా భయం. యేసయ్య పిల్లలకు మాత్రం మరణం అంటే ఏ భయము? ఎందుకంటే మరణిస్తే అక్కడికి వెళ్ళిపోతాం, తండ్రి దగ్గరికి వెళ్ళు. ఇక్కడ కన్నులు మూస్తే అక్కడ కన్నులు తెరుస్తాం పరలోకంలో. దేవునికి స్తోత్రం. కాబట్టి భయపడాల్సినటువంటి పని లేదు మనకి. ఎందుకంటే మరణాన్ని జయించిన యేసయ్య నీ తండ్రి, నీ బిడ్డ, నీ ప్రభు, నీ దేవుడు ఆయన. ఇక ధైర్యమే లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా గమనించండి, మరణం ఆయనను బంధించి ఉంచలేకపోయింది. 3వ దినం ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన లేచాడు. తిరిగి లేచిన రోజే ఈస్టర్ పండుగ, పునరుత్థాన పండుగ. ఈస్టర్ అంటే ఈస్టర్ కూడా మంచి పదం కాదట. ఈస్టర్ అనే పదం కూడా మంది కాదట. పెట్టుకున్నారు కానీ ఆర్సీ వాళ్ళు పెట్టారు. కానీ ఈస్టర్ కూడా అన్య దేవతల యొక్క వాళ్ళ పండుగలకు ఉన్నటువంటి పేరండి. దాన్ని ఇటు ఆపాదించి ఆర్సీ. కానీ ఈస్టర్ కూడా ఆ పేరు పదం మంచిది కాదు, కానీ పునరుత్థాన పండుగ. దేవునికి స్తోత్రం. పునరుత్థాన పండుగ, తిరిగి లేచిన రోజే. ఆయన తిరిగి లేచిన రోజు ఏమి సంభవాలు జరిగాయో కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన తిరిగి లేచినప్పుడు ఒకసారి చదువు అమ్మాయిగా. ఆయన 3వ దినాన తిరిగి లేచినప్పుడు, ఆయన చనిపోయినప్పుడే కొన్ని సూచనలు జరిగినాయి. ఆయన తిరిగి లేచిన తర్వాత కొన్ని సంభవాలు జరిగినాయి. అవి మనం తెలుసుకుందాం. ఒకసారి చూడమ్మా. మొదటిగా ఆయన తిరిగి లేచిన తర్వాత తన పిల్లలకే కనిపించాడంట. 33.5 సంవత్సరాలు సమస్త ప్రపంచానికి కనిపించాడు. మరియమ్మ కుమారుడుగా, ఒక ప్రవక్తగా, ఒక యాజకుడుగా, లేకపోతే ఒక యోసేపు కుమారుడుగా, ఒడ్లవాణి కుమారుడుగా ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ అనేకులను బాగు చేస్తూ యేసయ్య అందరికీ కనిపించాడు. స్తోత్రం చెప్పండి. కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక లోకానికి కనిపించడు ఆయన. ఎవరు కనిపించాడంటే తన పిల్లలకే కనిపించాడు. తనతో అన్నపానాలు పుచ్చుకున్న వారికి మాత్రమే ఆయన కనిపించాడు. ఆయన శిష్యులకు మాత్రమే కనిపించాడు, లోకానికి కనిపించాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మనం కూడా ఆయన పిల్లల్లోకి కోవలోకి వెళితే మనం కూడా ఆయన చూడగలుగుతాం. ఆయనతో అన్నపానాలు పుచ్చుకున్నవారు అంటే మనసు మార్చుకున్నవారు, బాప్తిసం తీసుకున్నవారు, ప్రభు బలాల్లో పాల్గొనే వారికి మాత్రమే కనిపించారు. నీవు కూడా ప్రభు బలాన్ని తీసుకుంటే, ప్రభు శరీర రక్తాలు తీసుకుంటే
ప్రభువుని చూసే బాధ్యత, ప్రభువుని చూసే కనులు నీకు నాకు లభిస్తాయి. దేవునికి స్తోత్రం. ఆ ధన్యత దేవుడు నీకు నాకు కూడా ఇస్తాడు. కాబట్టి చూసేవారిగా మనం ఉండాలి. చదువు 19వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనం. ఎందుకు ఏడ్చుతున్నావని ఆమెను అడుగుగా, నా ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ వచ్చిందో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండడం చూసింది, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టింది. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెలుగుచున్నావని ఆమె అడుగుగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినట్టు ఎక్కడ ఉంచుతూ చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోలేదని చెప్పాను. ఆమెను చూసి మరియా పిలిచిన ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధ కూడా యేసు ఆమెకు, ఇంకని తండ్రి ఎందుకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు, అయితే నా సోదరులు ఎందుకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రి నా దేవుడు మీ దేవుడునైనా వాని ఎందుకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత ధన్యత. మధ్యలో మార్పు చెందిన తర్వాత బ్లడ్గా వేసి ప్రేమించిన తర్వాత అంటుంది తోటమాలను వేస్తే, అయ్యా నా ప్రభువు నీ సమాధిలో లేడయ్యా, నువ్వేమైనా తీసుకెళ్ళేవు, ఎక్కడైనా పెట్టేవో నాకు చెప్పు, నేను ఎత్తుకొని పోతా. దేవుని స్తోత్రం. శవాన్ని ఒక్కళ్ళు ఎత్తుకెళ్తారా? శవాన్ని ఒక్కరు తీసుకెళ్తారా? నలుగురే పట్టుకోలేకపోతారు కదా, మోయలేకపోతారు. అంటే బరువు ఎక్కువ. జీవం ఆత్మ బయటకు వెళ్ళిన తర్వాత మట్టి బరువుగా అయిపోతుంది, ఇంకా ఉబ్బుతూ ఉంటుంది కాబట్టి నీరు ఎక్కుతూ ఉంటుంది, బరువు ఉంటుంది. ఈ మగ్ధలేనంటుంది, అయ్యా నా ప్రభువుని ఎక్కడ పెట్టేవో నువ్వు చెప్తే నేను మోసుకొని పోతానంటుంది. ఎంతో గట్టిగా ప్రేమించింది మగ్ధలు. అందుకే శిష్యులలో ఎవరు కనిపించిన మగ్ధలేని కనిపించలేసి అంతగా ప్రేమించిన దేవుని వాక్యం ఉంటుంది, నన్నెవరు ప్రేమిస్తారు నేను వారిని ప్రేమిస్తాను, వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. బ్లంట్గా ప్రేమించాలేసే అంటే భయభక్తులు కలిగి ఆయన అంటే ఎక్కువ వాక్యం అన్నా, ఆయన ప్రార్థన అన్నా, ఆదివారం అన్నా, ఆయన కదా ఆయన విషయాలన్నా మనం ఎక్కువగా ప్రేమించాలి. అన్నిటికంటే ముందు ప్రేమించాలి. భక్తులు అంతగా ప్రేమించాలి. చీకటి ఉండగానే సమాధి దగ్గరికి వెళ్ళింది. అక్కడ రాయి తొలగించబడటం చూసి ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగారు. అడిగితే నా ప్రభువుని ఎవరు తీసుకెళ్ళారయ్యా, తోటమాలి ఎక్కడి నుంచి ఎవరు తీసుకొని నేను తీసుకెళ్తాను భుజం వేసుకొని అంటే ప్రభువారు కరిగిపోయాడు. ప్రభువారు కరిగిపోయాడు. అప్పుడు అన్నాడమ్మా, అప్పుడు వెంటనే యేసు ఆమెను చూచి మరియా, ఆయన బ్రతికిన దినాలలో వాళ్ళతో కలిసి ఉన్న దినాల్లో ఎలాగ సంబోధిస్తాడు, మరియా అని పిలుస్తాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఆమె అంతగా ఏడుస్తుంటే, అంతగా ప్రేమిస్తుంటే ఇక ఆయన తిరిగి వెళ్ళలేకపోయాడు, పరలోకానికి ఆగిపోయాడు. మరియా యొక్క ప్రేమకి యేసయ్య వెళ్ళకుండా ఆగిపోయి అంతగా ఏడుస్తుంది. లోకొస్తున్న శిష్యులేమో ఇంటి దగ్గర భయపడి దాక్కున్నారు, ప్రభు మాటను గ్రహించలేకపోయారు. మగ్ధలేని మాత్రం ప్రేమ కలిగింది. పిల్లల సమాధి దగ్గరికి వచ్చినప్పుడు అంతగా ఏడుస్తూ ఉంది. శవము కనిపించలేదని ఏడుస్తూ ఉంది. శవాన్ని ఎవరైనా కోరుకుంటారా? ఎవరైనా ఇష్టపడతారా? లేదే. శవానికి ఎవరైనా 3 రోజుల తర్వాత సుగంధ ద్రవ్యాలు పూస్తారా? లేదు, ఎవరు చేయలేదు. లోకానికి విరుద్ధమైన ప్రేమ. మగ్ధలేని ప్రేమించింది నా సేవ, నా ప్రభు నాకు ఇస్తే నేను తీసుకెళ్తాను, మోసుకొని వెళ్తాను. ఇప్పుడు కరిగిపోయి మరియా అన్నాడు. వెంటనే ప్రభు యొక్క స్వరాన్ని గుర్తుపెట్టాడు. ప్రభుని బోధకుడా అని ప్రభు వారి పాదాలు పట్టుకోబోతే మరియా నన్ను ముట్టుకోమాకమ్మా,
నేను ఇంకా తండ్రి దగ్గరకు ఈ రక్షణ రక్త పాత్ర కదా, నేను ఇంకా తండ్రి దగ్గరకు తీసుకెళ్ళలేదు, నన్ను కొట్టుకోవాకు, నువ్వు వెళ్ళి నేను తిరిగి లేచాననే విషయాన్ని నా సహోదరులకి తెలిసి అని చెప్పేసి ఆమెకు ఆజ్ఞించి ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. దగ్గరగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధన్యురాలంటే మగ్ధలేని మరి జీవితం మారిపోయింది. ప్రభు దర్శించినప్పుడు, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆలోచన అన్ని మారిపోయినాయి. ప్రభువే నా జీవితం అనుకుంది, ప్రభు కోసం జీవిస్తావు. చనిపోయిన తర్వాత కూడా అంతగా ఏడుస్తూ ఉంది. సమాధి దగ్గర కూడా వచ్చి శవం కనిపించకపోయినా ఏడుస్తూ ఉంటే ప్రభు ఆమె ప్రేమకు ఆమెను ఓదార్చడానికి కనిపించాడు. మొట్టమొదటిగా శిష్యులు కనిపించదా, ఎవరు కనిపించదా, పిల్లల మగ్ధలేని కనిపించి మరియాని సంబోధించాడు, ఆమెను ఆదరించాడు. తిరిగి లేచానమ్మా, నేను నా సహోదరులు కూడా నేను తిరిగి లేచానని చెప్పమని ఆమెను పంపించి నేను ప్రభువును చూచానని సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అవును ప్రియుల, అలాంటి ప్రేమ మనం కూడా కలిగి ఈ పునరుద్ధానపు ఆశీర్వాదం ఎన్నో ఉన్నాయి. ఆయన తిరిగి లేచిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఇంకా కోకొలలో వివరిస్తూ ఉంటే ఎన్నో ఉన్నాయి. ఆయన వివరించిన సమయం చాలా ప్రియుల. అయితే ఆయన మనం నేర్చుకోవాల్సిన విషయం, ఆయన సజీవుడని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడని నేర్చుకోవాలి. భయభక్తులు కలిగి ఉంటే ఆయన నేను కాపాడుతాడని, నీ అవసరంలో తీరుస్తాడని, స్వస్థత, క్షమాపణ ఆయన బ్రతికి ఉన్న దినాలలో ఎలాగా చేశాడో ఇప్పుడు కూడా నిన్ను సమస్తాన్ని బాగు చేయగలని గ్రహించే ఆయన నమ్మి మనం రిసీవ్ చేసుకున్నాం. అమితముగా ప్రేమించిన మగ్ధలేని వలె నీవు కూడా ప్రేమిస్తే ఇక నీకు ఎదురుండదని అర్థం లేదా. ఆయనే నీ యొద్ద నీతో ఉంటాడు, నీ దగ్గరకు వస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. నీ సమస్తాన్ని ఆయన అవసరతలన్నీ తీర్చగలిగిన వాడు మన ప్రభువే యేసు. కన్నీటిని తీర్చేది మగ్ధలేని కన్నీటిని నా వైపు చూడండి, చేతులంతా స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు? మగ్ధలేని కన్నీటిని, నీ కన్నీటిని కూడా ప్రతి భాషను గుర్తు చేస్తే ఈ పునరుద్ధానం తిన్నా నువ్వు ప్రభువుని ప్రేమిస్తే నీ కన్నీటిని కూడా ప్రతి భాషలో విజ్ఞానం తుడిచివేస్తాను. నీ దుఃఖ దినాలను సమాప్తం చేస్తానన్నాడు, నిన్ను దీవిస్తానన్నాడు. పునరుద్ధానపు ఆశీర్వాదాలు, పునరుద్ధానపు దీవెనలు నీకు ఇస్తానన్నాడు. పునరుద్ధానము అంటే ప్రియులారా మార్పు అని అర్థం. మట్టి దేహము చచ్చిపోయి మహిమ దేహముగా తిరిగి లేచిందని అర్థం. పునరుద్ధానము అంటే మన్నైనది వెనుకటి వల్ల మన్నైపోయింది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళుతుందని అర్థం. అంటే ఒక విత్తనము మనం భూమిలో వేస్తే చనిపోయి మరలా తిరిగి ఎలాగా నిరంతరంగా ఫలిస్తుందో పునరుద్ధాన విషయంలో కూడా అంతే పిల్లలు. కాబట్టి ఆత్మ సంబంధమైన పునరుద్ధానం అంటే నీవు పాత జీవితంలో చచ్చిపోయి నూతన జీవితం, నూతన మనిషిగా, నూతన సృష్టిగా నువ్వు దినదినము ఎదగాలని దేవుడు చూస్తున్నాడు. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆత్మ సంబంధమైన రిజరెక్షన్ మార్పు చెందేవా, నీ మట్టి దేహము మహిమగా మార్చబడిందా? ప్రార్థనలు మారుస్తాడమ్మా. నువ్వు ప్రార్థనా పరాలైతే మట్టి దేహముతో నీవు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన ఆత్మను నింపి మహిమతో నింపి మహిమ దేహముగా మార్చివేస్తాడు. అప్పుడు మహిమ దేహముతో నీవు ఆయన్ని చూడగలుగుతావు. ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరిచినప్పుడు, ఆత్మతో నిన్ను నింపినప్పుడు, ఈ మట్టిని మహిమగా మార్చినప్పుడు నీవు ప్రభువును చూడగలుగుతావు, ప్రభుతో ఆనందించగలుగుతావు. కాబట్టి ప్రియులారా అంటున్నాడు, నువ్వు మార్పు చెందేవా, నూతన సృష్టిగా మార్పు చెందేవా, నూతన జన్మను పొందేవా అని అడుగుతున్నాడు. నీ క్రియలు మార్చుకున్నావా అని ఈ రోజున ప్రభు ప్రశ్న వేస్తున్నాడు. మార్చుకుంటే నీ కన్నులను కన్నీటి ప్రతి భాషలను తుడిచివేస్తాడు. నీకు ఆయన ప్రత్యక్షత ఇస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, నీ ప్రతి సమస్యను తీరుస్తాడు. ప్రభు ఈ మాటలు మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించుగాక. దగ్గరగా చదువు ఆమె. ఈ పునరుద్ధానపు ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఆ పునరుద్ధానపు ఆశీర్వాదాలు నెక్స్ట్ వీక్ మీకు ఆరాధనలో ప్రభు ఉచితమై బ్రతికుంటే వస్తే, పనిస్తే
ఇంకా తెలియజేస్తాను. ప్రభు మనం దీవించును కాక.